హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం శంకరపల్లి లొకేషన్లో ఉన్నామండి. శంకరపల్లి లొకేషన్లో ది బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ అంటే ఫామ్ విల్లా ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా 60 acres గేటెడ్ కమ్యూనిటీలో డెవలప్ చేశారండి. కమ్యూనిటీ నేమ్ అర్బన్ ట్రిల్లా. ఇదంతా కూడా ఓన్లీ ఫామ్ ల్యాండ్స్ కాదండి, ఫామ్ విల్లాస్తో పాటు కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ అనమాట. చూడొచ్చు, ఇదంతా కూడా క్లబ్ హౌస్ ఏరియా అండి. ఇది మనకి 3.8 acres ఓన్లీ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ అయితే కట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారండి. అన్నీ కూడా విల్లాతో పాటే సేల్ చేస్తారనమాట. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ అంటూ ఏం సేల్కి ఉండవండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసరికి 60 acres గేటెడ్ కమ్యూనిటీ అండి. 205 విల్లాస్ అయితే ఉంటాయి. ఇందులో 2 type విల్లాస్ అయితే ఉంటాయండి. 1300 square yards అలాగే 650 square yards 2 type మాత్రమే ఉంటాయండి. చూడొచ్చు, ఇది రిసార్ట్కి అవుట్ సైడ్ వ్యూ అండి. చాలా బ్యూటిఫుల్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ అండి. అన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇందులో మనకి 21 ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. ఒకసారి నేను క్లియర్గా చెప్తానండి. మనకి క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యోగా రూమ్, గార్డెన్ అండ్ ప్లాంటేషన్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ జిమ్, రిసెప్షన్, అలాగే గెస్ట్ రూమ్స్, సిట్అవుట్ ఏరియాస్, కామన్ సర్వెంట్ క్వార్టర్స్, బ్యాంకెట్ హాల్, అసోసియేషన్ రూమ్, అలాగే ప్రివ్యూ థియేటర్, వాలీబాల్ కోర్ట్, ఓపెన్ కేఫ్, బార్బిక్యూ ప్లేస్, బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ ఇండోర్ గేమ్స్, జాగింగ్ ట్రాక్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అండి. ఇలా చాలా ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు, ఇంచ్ బై ఇంచ్ మొత్తం క్లియర్గా చూపిస్తానండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. మనకి అవుట్ సైడ్ చూడొచ్చండి, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అనమాట. అలాగే ఓపెన్ పార్టీస్ ఏమైనా చేసుకుంటే మనకి లాన్ కూడా చూడొచ్చు. ఇదంతా కూడా రిసార్ట్ ప్లేస్లోనే ఉంటుందండి. ఆల్మోస్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా 650 square yards అలాగే 1300 square yards 2 type విల్లాస్ అన్నీ కూడా ఒకసారి కమ్యూనిటీ మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇందులో అన్నీ కూడా మనకి 30 feet రోడ్స్ ఉంటాయండి. ఒక మెయిన్ రోడ్ మాత్రం 40 feet రోడ్ ఉంటుంది. మిగతాదంతా కూడా 30 feet రోడ్ అయితే ఉంటాయన్నమాట. చూడొచ్చు, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, కొన్ని రెడీ టు మూవ్ కూడా ఉన్నాయి. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేసే విధానం ఏంటంటే ఫస్ట్ మనకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారండి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మన పేరు మీద పాస్బుక్ వచ్చిన తర్వాత నాలా కన్వర్షన్ అనేది చేసి తర్వాత హౌస్ అనేది స్టార్ట్ చేస్తారండి. సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదని ప్రతిది కూడా లీగల్గా చేస్తున్నారనమాట. అంటే మన ల్యాండ్లో మనం హౌస్ కట్టుకుంటున్నట్టుగా నాలా కన్వర్షన్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తారండి. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి శంకర్పల్లి నుంచి ఎగ్జాక్ట్గా 5 kilometers అయితే ఇక్కడికి రీచ్ అవుతామండి. అంటే మనకి శంకర్పల్లి నుంచి చేవెళ్ళ రోడ్లో 1 kilometer వచ్చి ఫ్లైఓవర్ దిగ్గానే రైట్ సైడ్కి చండిప్ప విలేజ్ అని, ఆ విలేజ్ నుంచి ఎగ్జాక్ట్గా 2.5 kilometers ఇక్కడికైతే రీచ్ అవుతామండి. సో ఈ గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ తీసుకుంటే మనకి వీకెండ్ హోమ్ ఫీల్ అయితే ఉండదండి. కొంతమంది ఇందులో స్టే చేస్తున్నారు, ఆల్రెడీ రెడీ టు మూవ్ తీసుకొని స్టే కూడా చేస్తున్నారు. సో ఎవరైనా రిటైర్డ్ అయిన వాళ్ళు పర్మనెంట్గా ఉండొచ్చు, లేదంటే వీకెండ్ హోమ్ లాగా యూజ్ చేసుకుంటే మనకి గచ్చిబౌలి నుంచి ఎగ్జాక్ట్గా 34 kilometers ఇక్కడికైతే రీచ్ అవుతామండి. అలాగే ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు దగ్గర నుంచి మనకి 17 kilometers అయితే ఇక్కడికి రీచ్ అవుతామండి. వెరీ క్లోజ్ లొకేషన్ టు ORR. సో ఇందులో 2 type విల్లాస్ అని చెప్పుకున్నాం కదా. ఇందులో 1300 square yards కనుక తీసుకుంటే మనకి 1600 square feet అయితే కన్స్ట్రక్షన్ చేస్తారండి. అంటే 2 BHK హౌస్ అనమాట. అలాగే 650 square yards కనుక తీసుకుంటే మనకి 750 square feet కన్స్ట్రక్షన్ ఏరియా అయితే చేస్తారు. 1 BHK హౌస్ అనమాట. 1300 తీసుకుంటే 2 BHK, అలాగే 650 తీసుకుంటే 1 BHK హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారండి. సో ఇందులో ప్లాంటేషన్ కూడా మనకి 110 డెకరేటివ్ ట్రీస్ అయితే ఉంటాయండి. సో హౌస్ చూపించేదానికంటే ముందు కూడా హౌస్ చుట్టూ ఏమేమి ఇచ్చారు అంటే గార్డెనింగ్ కానీ ఇవంతా ఏ విధంగా డెవలప్ చేశారు అనేది ఒక్కసారి మీరే చూడొచ్చండి. సో హౌస్ చుట్టూ చూపించిన తర్వాత హౌస్ అనేది చూపిస్తానండి. చూడొచ్చు, మనకి ప్రతి విల్లా కూడా ఇదే విధంగా మెయింటెనెన్స్ ఉంటుందండి. అది మీరు 650 తీసుకున్నా సరే లేదా 1300 తీసుకున్నా సరే సేమ్ ఇదే విధంగా అయితే మెయింటెనెన్స్ అయితే మాత్రం కంపెనీ వాళ్ళు చేస్తారు. సో ప్రతి విల్లాలో మనకి డెకరేటివ్ ట్రీస్ కాకుండా 30 ఫ్రూట్ వేరియంట్ ఫ్రూట్స్ ట్రీస్ అయితే మనకి ఇందులో ఇస్తున్నారండి. ప్రతి విల్లాలో కూడా సేమ్ అండి. మీరు అడిషనల్గా కావాలనుకున్నా కూడా మీరైతే ట్రీస్ అయితే వేసుకోవచ్చు. అవి కూడా మెయింటెనెన్స్ వీలే చేస్తారండి. సో ఈ ఎంట్రన్స్లో ఈ ట్రీస్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ 2 కార్ పార్కింగ్స్ అయితే పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుందండి. సో విల్లాకి మధ్యలో ఇలాంటి చిన్న గోడలాగా కడతారు. ఇది కూడా వుడ్ తోటి ఉంటుందండి. అంటే మనకి 24/7 సెక్యూరిటీ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఒకవేళ మీరు ఇంకా పెద్ద సైజ్ అంటే మనకి 1300 square yardsలో విల్లా చిన్నది కావాలనుకుంటే మనకి 1 BHK హౌస్ కట్టించినా కూడా కాస్ట్ అయితే సేమ్ ఉంటుందండి.
సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫ్రూట్ వేరియంట్స్ అండి. సైడ్ వచ్చేసి మనకి డెకరేటివ్ ట్రీస్. చాలా వరకు వీళ్ళు ఇచ్చేటి మ్యాంగో ఉంటుంది, అలాగే సపోటా, జామ ఇట్లాంటి కొన్ని వేరియంట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారండి. కొంతమంది మనకు ఖర్జూర చెట్లు పెట్టుకున్నారు. మీరు కావాలనుకుంటే అడిషనల్గా ముందుగా చెప్పినట్టుగా మీరు కూడా మీకు నచ్చినవి అయితే పెట్టుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీరు కావాలనుకుంటే ఓన్ మనీ తోటి మీరు సపరేట్గా స్విమ్మింగ్ పూల్ కూడా కట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ షటిల్ ఆడుకోవడానికి ఉన్నంత ప్లేస్ అయితే ఉంటుందండి, అంటే గజిబో ఉంటుంది. ప్లస్ ఈ ఖాళీ స్థలంలో అయితే మీరు షటిల్ కోర్ట్ అయితే పెట్టుకోవచ్చు, లేదా స్విమ్మింగ్ పూల్ అయినా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అనమాట. చూడొచ్చండి, మీ కాంపౌండ్ అవుట్ సైడ్ కూడా మొత్తం మనకి సోలార్ ఫెన్సింగ్ అయితే ఉంటుంది. సో సెక్యూరిటీతో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారండి. ఇది అర్బన్ ట్రిల్లా కమ్యూనిటీ. వీళ్ళు వచ్చేసి అంకుర హోమ్స్ అండి. వీళ్ళవి మోకిలలో కూడా ఉన్నాయి, అంటే అక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఉంది. దాని తర్వాత వీళ్ళు వేసిన మంచి బెస్ట్ ఐడియాతో వేసిన ఫామ్ విల్లా ప్రాజెక్ట్ అండి. ఇది చాలా సక్సెస్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 145 యూనిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా ఫ్యూ యూనిట్స్ అంటే 55 to 60 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో కొన్ని చిన్న సైజ్ అంటే 605 స్క్వేర్ యార్డ్స్, 650 కాకుండా 605 స్క్వేర్ యార్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కొన్ని సైజులు కూడా మనకి 750 స్క్వేర్ యార్డ్స్, అలాగే 900 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎనీ సైజ్ మినిమం స్టార్ట్ 605 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1300 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయండి. కొన్ని మాత్రం ఇంకా పెద్ద సైజ్, అంటే ఎక్కడైనా డెడ్ ఎండ్ వచ్చినవి ఇలాంటివి 1600 స్క్వేర్ యార్డ్స్ లేదా 1700 స్క్వేర్ యార్డ్స్ ఇట్లా కావాలన్నా కూడా కొన్ని అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీరు అవి కూడా తీసుకోవచ్చు అనమాట. ఒకసారి లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకుంటే మనకి కంది చేవెళ్ళ మెయిన్ 200 ఫీట్ రోడ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అయితే ఉంటుందండి, అంటే 3.5 నుంచి 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే కంది ఐఐటి వచ్చేసి మనకి 30 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి. అలాగే ఇక్ఫై యూనివర్సిటీ అంటే మోకిల దగ్గర ఇది వచ్చేసి 16 కిలోమీటర్స్లో అయితే ఇక్కడికైతే రీచ్ అవ్వచ్చండి. సో ఓవరాల్ ఇందాక మనం చెప్పినట్టు కొల్లూరు అయితే కనుక 17 to 18 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. అలాగే నియోపోలిస్ కనుక చూసుకుంటే మనకి 24 to 26 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఎగ్జాక్ట్గా చూసుకుంటే. సో హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది, కేరళ టైప్ అయితే ఉంటుందండి. సో కన్స్ట్రక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనకి ఐరన్ పోల్స్ తోటి కట్టారు. పైన కూడా మనకి 7 లేయర్స్ పిచ్ తోటి అయితే వేశారండి, అంటే ఎంత ఎండాకాలమైనా కూడా మనకి ఫ్యాన్ వేసుకోకుండా కూడా కూల్ అయితే ఉంటుంది. పైన కూడా పెంకులు ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే వేడి అనేది ఇన్సైడ్ రాదనమాట. అలాగే చుట్టూ కూడా 111 అండ్ కన్జర్వేషన్ జోన్ కనుక మనకి వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఎటువంటివి ఉండవండి. మనకి గేటెడ్ కమ్యూనిటీ నుంచే అంటే రిసార్ట్ నుంచే మనకి వాటర్ ఫెసిలిటీ అయితే వస్తుందన్నమాట. ప్రతి విల్లాలో మనకి స్మాల్ ట్యాంక్ అయితే ఇచ్చారనమాట. సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసరికి 1600 స్క్వేర్ ఫీట్ అండి. మనం ముందుగా చెప్పినట్టుగా ఇది పెద్ద విల్లాన్ని తీశాను అనమాట నేనైతే. ఇదంతా కూడా హాల్ ఏరియా. సో ఒక చిన్న ఫ్యామిలీ ఇక్కడ పర్మనెంట్గా ఉండడానికి కూడా సరిపోతుందండి, ఎందుకంటే లొకేషన్ కూడా దగ్గర కాబట్టి. కొంతమంది అయితే స్టే చేస్తున్నారండి. మీరు కావాలనుకుంటే లైవ్లో విజిట్ చేసి ఎవరు ఉంటున్నారు ఏంటి అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఎమ్యూనిటీస్ మనకి సూపర్ మార్కెట్ కూడా ఇన్సైడ్ ఉంది కాబట్టి పర్మనెంట్గా ఒక విల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఏ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి కనుక ఇక్కడే పర్మనెంట్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇది ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండి. టీవీ యూనిట్ ఏరియా ఇక్కడ పెట్టారనమాట. చాలా లావిష్గా అయితే ఉంటుందండి. సో మనకి ఒక అపార్ట్మెంట్ అంటే మనకి విల్లా ఫీలింగ్ కాకుండా ఒక అపార్ట్మెంట్లో అంటే 1600 స్క్వేర్ ఫీట్ అలాగే 1700 స్క్వేర్ ఫీట్ 3 BHK 2 BHK ఏ విధంగా అయితే ఉంటాయో అలాంటి స్పేస్ తోటి అయితే ఈ హౌస్ అయితే కట్టారండి. చూడొచ్చు, మనకి లెఫ్ట్లో డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇవి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. మనకి చిల్డ్రన్స్ అలాగే మాస్టర్ 2 ఉంటాయి. ఒకదానికి కామన్ ఉంటుంది, ఒకదానికి అటాచ్ వాష్రూమ్ అయితే ఉంటుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూడొచ్చండి, ఇది కింగ్ సైజ్ బెడ్ వేసినా కూడా స్పేస్ చూడొచ్చు. ఓన్లీ 2 BHK కాబట్టి అన్నీ కూడా మనకి స్పేషియస్గా అయితే కుదిరాయి అనమాట. అలాగే ఈ సైడ్ చూసుకుంటే కామన్ వాష్రూమ్ ఉంటుందండి, అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుట్ సైడ్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది. మీరు కనుక కావాలనుకుంటే ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ చేంజ్ చేయకుండా ఇంటర్నల్గా ఏమైనా చేంజెస్ కావాలన్నా కూడా మీరైతే చేయించుకోవచ్చండి. బికాజ్ ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను కదా, ఫస్ట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాతనే ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు పాస్బుక్ వచ్చిన తర్వాత 4 కన్వర్షన్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారు. కాబట్టి మీరు కావాలనుకున్న ప్లాన్ అయితే మీరు తెచ్చుకోవచ్చు. ఇన్ని స్క్వేర్ ఫీట్ అంటే అన్ని స్క్వేర్ ఫీట్లో మీకు నచ్చిన విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. బట్ అవుట్ సైడ్ ఎలివేషన్ అయితే మాత్రం సేమ్ ఇదే కేరళ టైప్లో అయితే ఉంటుంది. ఆ ఎలివేషన్ అయితే చేంజ్ చేయడానికి ఉండదు. ఇంటర్నల్గా అయితే కనుక మీకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. వీళ్ళు ఇచ్చే స్క్వేర్ ఫీట్లో మీరు తెచ్చిన డిజైన్లో వీళ్ళు కట్టిస్తారనమాట.
మీరు 2 BHK కావాలన్నా కట్టిస్తారు, 3 BHK కావాలన్నా కూడా సేమ్ స్క్వేర్ ఫీట్లు అయితే కన్స్ట్రక్షన్ చేసిస్తారండి. దాంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ ఇది డైనింగ్ ఏరియా అండి. చుట్టూ డైనింగ్ సెటప్ కూడా సరిపోయేంత ప్లేస్ అయితే ఉందన్నమాట. అలాగే ఆపోజిట్లో ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందండి. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇందులో ఇంకో టైప్ విల్లా కూడా ఉందండి. అంటే ఈ ఐరన్ పోల్స్ ఇదేది కాకుండా మొత్తం వుడ్ తోటే, అంటే వుడెన్ హోమ్ అనమాట. ఇందులో అది కూడా మోడల్ హౌస్ కింద కట్టారండి. ప్రీవియస్ వీడియోలో నేను చేసినప్పుడు అది ఒకసారి పెట్టాను, మీరు కావాలనుకుంటే అది కూడా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వెళ్తే మనకి ఇదంతా గజీబో ఏరియా అండి. మీరు కావాలనుకుంటే నైట్ టైం ఏదైనా మూవీస్ కానీ క్రికెట్ కానీ చూడాలనుకుంటే మీరు ప్రొజెక్టర్ పెట్టుకొని ఇక్కడ ఈవినింగ్ పూట అయితే ఎంజాయ్ చేయొచ్చు అండి. ఈ గజీబో దగ్గర కూర్చొని చూడొచ్చు, సెటప్ కూడా ఉందన్నమాట. సో మంచి లొకేషన్. ఇలాంటి ఫామ్ విల్లా మీరు కావాలనుకుంటే కనుక మీరు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చండి. అలాగే ఈ చుట్టుపక్కల వేరే అంటే ఫామ్ ల్యాండ్స్ ఇట్లాంటివి తీసుకొని మీరు ఓన్గా కట్టుకుంటామన్నా వేరే ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. దానికోసం కూడా మీరు కాల్ అయితే చేయొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.